అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలన్న దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఒక్క లైక్ చేయండి. ఒక లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుందండి. ఆ విధంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక ఎవరికైనా కొద్దిగా ఏదైనా యూజ్ అవుతుందనిపించినా కానీ, నా వీడియోస్‌లలో ఏది యూజ్ అవుతుందనిపించినా కానీ షేర్ చేయండి. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో, నేను క్లీనింగ్ ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తున్నానండి. నేను చేసుకున్నదే చూపిస్తున్నాను. ఏదైనా నేను చేసే వాటిలల్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ మీకు తెలిసింది నేను చేసిన దాంట్లో మిస్టేక్ ఉంటే చెప్పండి. అలాగే నేను చేసింది ఏదైనా మంచిగా అనిపిస్తే మీరు కూడా అది ఫాలో అవ్వండి. ఒకరిదొకరము షేర్ చేసుకోవటమే కదండీ ఇది ఏదైనా కానీ. నేనిక్కడ ముందు రోజే నాకు 3, 4 డేస్ బిఫోర్ వరకి నాకు పీరియడ్స్ ఉండే కదా! అలాగని నేను ఏం క్లీన్ చేయలేదండి. శ్రావణ మాసం వచ్చినా కానీ నేను క్లీన్ చేసుకోలేదు. శ్రావణ మాసం వచ్చిన తర్వాత ఒక 3 డేస్‌కి క్లీన్ చేసుకున్నాను ఇల్లంతా. ఒకటే రోజులో క్లీన్ చేసేసుకున్నానండి. అంతా ఇలా డోర్ మ్యాట్స్, సోఫా కవర్స్, అలాగే బెడ్ పైన బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్ అన్ని కర్టెన్స్ తీసి అన్నీ ఉతికేసి ఇల్లంతా చక్కగా దులిపేసి ఎందుకంటే మేము కొత్త ఇంట్లోకి రీసెంట్‌గానే వచ్చాం కాబట్టి డీప్ క్లీనింగ్ అయితే చేయలేదండి. జస్ట్ అంత అంత తీసేసి అయితే లోపటి నుండి డీప్ క్లీనింగ్ అయితే తీసి చేయలేదండి. పైనే మామూలుగా కొద్దిగా కబోర్డ్స్ అంతా దులిపేసి పైన పైన దులిపేసి ఇవన్నీ కర్టెన్స్, డోర్ మ్యాట్స్ ఇవన్నీ ఉతికేసి మంచిగా తుడిచి ఇల్లు తుడుచుకొని ఇవన్నీ చేసుకున్నానండి. ఎప్పుడు పీరియడ్స్ వచ్చినా కానీ ఇవైతే కామన్‌గా చేసుకుంటాను. ఈసారి కూడా అంతేనండి. మామూలుగా పైనకించి అంత బూజు ఏదైనా కొద్దిగా ఏదన్నా ఉన్నట్టు అనిపించినా డస్ట్ ఉన్నా కానీ చక్కగా ఊడ్చి తుడుచుకున్నాను. తుడుచుకొని ఇల్లు తుడుచుకొని అవంతా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందు రోజే. ఒకటే రోజులో చేసేసుకున్నానండి నేను. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇది నేను గులాబీ చెట్టు లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా! చక్కగా పూలు పూసింది. ఆ చెట్టేనండి. ఇవి కొమ్మలు తీసేసి అలా కట్ చేసి వేరే కుండీలో పెట్టాను. వస్తాయేమో అనే ఉద్దేశంతోని చూద్దామని. నేను కొన్ని యూట్యూబ్‌లో చూసానండి. ఎలా దాన్ని మళ్ళీ వేరే ప్లాంట్స్ చేయొచ్చు. రోజ్ ప్లాంట్స్ అన్నట్టుగా చూస్తే అలా ఏంటి మన అలోవెరా ఉంటుంది కదా! దాంట్లో పెట్టాలని చెప్పారండి కట్ చేసినవి. అవి ట్రై చేద్దామని పెట్టాను. చూడాలి ఎంతవరకు వస్తాయో ఏంటో అనేది. అవి గులాబీ చెట్టు కట్ చేసిన తర్వాత మాత్రం చిగుర్లు అలా చక్కగా వచ్చాయండి. ఇది చామంతి మొక్క ఇదొక్కటే ఇలా ఉందండి. నేను 3 తెచ్చి పెడితే 2 పాడైపోయినాయి. ఈ ఒకటి మాత్రం ఇలా ఉంది. చూడాలి ఇది ఎంతవరకు బాగుంటుందో. ఇది అంతా క్లీన్ చేసి డోర్ మ్యాట్స్ కూడా అన్నీ పిండేసి ఇలా వేసుకున్నానండి. ఇల్లంతా ఊడ్చి తుడుచుకున్న తర్వాత ఇలా వేసుకున్నాను. ఇది మన శుక్రవారం రోజండి వరలక్ష్మి వ్రతం మార్నింగ్ రోజు చూపిస్తున్నాను. ఇది నేను కొత్త డోర్ మ్యాట్ తీసుకున్నాను కదా! ముందు తీసుకునే బాగున్నాయని ఇది తీసుకున్నాను కదా! ఇది వేసేసాను ఈరోజు. బయట కూడా చక్కగా స్నానం చేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా బయట ముగ్గులు పెట్టుకొని బయట ఇలా కడపను కూడా పూజించుకున్నాను. ఇలా ఈ విధంగా పూజించుకున్నానండి. ఏ పండగకైనా కానీ నేనైతే ఇలా బయట చక్కగా ముగ్గులు పెట్టుకొని ఈ విధంగానే కడపను పూజించుకుంటాను. ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఈరోజు పండగ కాబట్టి ఏం టిఫిన్ అయితే చేయలేదండి. అందుకని ఇది ఇక్కడ చిలకడ దుంపలు ఉడకబెట్టాను. ఇలా స్టీమర్‌లో ఉడకబెట్టాను. ఇలా ఉడకబెట్టుకోవటం వల్ల దాంట్లో మనకున్న ప్రోటీన్ అనేది పోదు. చాలా బాగుంటుంది. స్వీట్‌గా అలాగే ఉంటాయండి. మామూలుగా నీళ్లు వేసి కుక్కర్‌లో ఉడకబెట్టామనుకోండి ఆ స్వీట్ అనేది పోతుంది. పైన మెత్తగా టేస్ట్ అనేది పోతుందండి. నేనైతే ఎప్పుడు ఇలాగే ఉడకబెడతాను. పిల్లలు తింటారు కదా! మళ్ళీ మన పూజ అయిపోయే వరకు, వ్రతం అయిపోయే వరకు ఉండరేమో, ఆకలేస్తే తింటారని అవైతే ముందుగా ఉడకబెట్టి పెట్టానండి. ఇవి శనగలు నైట్ నానబెట్టి పెట్టుకున్నాను. ఇవి వాయనం కోసం ఇచ్చేటివి నేను చూపిస్తున్నానండి. పూజ అంతా అయిపోయి చక్కగా చేసుకున్నాను. నేను పూజ ఎలా ఏర్పాటు చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ వాయనం కోసం అనేది తాంబూలం ఇవ్వటం కోసము ఇవి నేను 7 శనివారాలు వ్రతం చేసుకున్నాను కదా! వాటి కోసం తెప్పించుకున్నానండి. అవి ఇంకా ఉన్నాయి. 2 ప్యాకెట్స్ తెప్పించాను. 12, 10 2 ప్యాకెట్లలో 2 సార్లు తెప్పించానండి. ఒకటి కొన్ని అలాగే మిగిలిపోయినాయి. అవి చూపిస్తున్నాను. బాగుండే ఇవి. ఇవే మన పసుపు కుంకుమ కింద ఇవే ఇద్దామనుకుంటున్నాను. ఈరోజు తాంబూలంలో వాయనంలో చాలా బాగున్నాయండి ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి.
ఈ పసుపు కుంకుమ చిన్న చిన్న బాటిల్స్లో వచ్చి మన వెంకటేశ్వర స్వామిది ఇలా చాలా బాగుంది. ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నానండి. పూజకు ముందే ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. నేను ఇది పూజ గదిలోనే చేసుకుంటున్నానండి. అమ్మవారినైతే నేను ఇలా పెద్దగా ఏం పెట్టుకోలేదు ఈసారి. పూజ గదిలోనే కాబట్టి చిన్నగా ఇలా కలశం పెట్టుకొని అమ్మవారి ఫోటో వెనుక పెట్టుకొని ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్నానండి. ఇక్కడ ప్లేస్ ఎక్కువ లేదని నేను ప్రసాదాలు కూడా అన్నీ ఏం పెట్టుకోలేదు. నేను పూజ చేసుకునేటప్పుడు లాస్ట్లో తర్వాత పెట్టుకుంటానని అలాగే పెట్టేశాను. ఇలా అన్నీ ఒకటొకటిగా ఏర్పాటు చేసుకొని ఇలా అంతా మంచిగా చేసుకున్న తర్వాత పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా సింపుల్గా కలశం పెట్టుకొని చేసుకున్నా కానీ చాలా బాగా అనిపించింది ఈరోజైతే. నేనైతే ఈరోజు 8 మందికి వాయనం అయితే ఇచ్చుకున్నానండి, తాంబూలం ఇచ్చుకున్నాను. ఇలా అమ్మవారికి తోరణం కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నాను. అందరం కూడా తోరణం చేసి కట్టుకున్నానండి. 9 ముడులు వేసి ఇలా తోరణం చేసి ఇలా ఈ విధంగా చేసుకున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సాయంత్రం పూట మామూలుగా మళ్ళీ పూజ చేసుకొని అప్పుడు వాయనం ఇచ్చుకున్నాను. 8 మందిని అయితే 8 మందికి అయితే నాకు వీలు పడిందండి. ఈరోజు 8 మందినే పిలిచాను. 8 మందికి వాయనం ఇచ్చుకున్నాను. ఏమేమి ఇచ్చానో ముందుగానే ఏర్పాటు ఎలా చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. ఇలా బ్లౌజ్ పీసెస్ది ఇలా మొత్తం ఒకటిసారి తీసుకొచ్చుకున్నానండి నేను. 7 శనివారాల వ్రతానికి ఒక 2 బండిల్స్ ఇలా తెచ్చుకున్నాను. ఒకటి సగం మిగిలింది, ఒకటి మొత్తం అయిపోయిందండి 7 శనివారాల వ్రతానికి. ఇలా ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ కొన్ని తీసుకొచ్చాను. ఇవి అన్నీ ఇలా ఒకటి దగ్గర పెట్టుకున్నానండి. అలాగే గాజులు కూడా ఇలా ఈ విధంగా ఇచ్చుకున్నానండి. ఫస్ట్ అమ్మవారికి కలశంలో పెట్టాను, తర్వాత నేను వేసుకున్నాను కొన్ని. ఇవి మిగతాయేమో వాళ్ళకి అర డజన్ లాగా అలా ఇచ్చానండి. సైడ్కి ఇలా సెట్స్ లాగా వచ్చి బాగున్నాయి. చాలా బాగా అనిపించింది. తమలపాకులు, పండ్లు, వక్కలు, అలాగే పువ్వులు, ఒక కాయిన్, ఇలా మన పసుపు కుంకుమ ఇవి ఇచ్చానండి. అలాగే ప్రసాదమును నానబెట్టిన శనగలును మన బెల్లం అన్నం అవి 2 ప్రసాదంగా ఇచ్చానండి. ఇంకా పులిహోర అవన్నీ అయితే ఏమి ఇవ్వలేదు. అవి 2 అలా ఇచ్చుకున్నాను. ఇవన్నీ కలిపి ఇలా నేనైతే వాయనం ఇచ్చుకున్నానండి 8 మందికి. నెక్స్ట్ ఇయర్ చక్కగా అమ్మవారిని ఏర్పాటు చేసుకొని మంచిగా అలంకారం చేసుకొని హాల్లో పెద్దగా చేసుకుందాం అనుకుంటున్నానండి. ఈసారి అయితే ఈ విధంగా చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.